ప్రైజ్ ద లార్డ్. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మన సజీవాహిని వీక్షకులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ గెత్సెమనే నుండి గొల్గొతా అనే కార్యక్రమంలో గత కొన్ని దినాలుగా మరి ఈ యేసుస్వామి గెత్సెమనే నుండి గొల్గొతా వరకు తను పలికిన మాటలు, మరి తనతో జరిగిన కొన్ని సన్నివేశాల గురించి మనం వింటూ వాటి మూలన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో కూడా మనం వింటూ ఉన్నాము. సో అందుని బట్టి మనందరము ఆత్మీకంగా బలపరచబడి ఉన్నామని నేను నమ్ముచున్నాను. అందుని బట్టి దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మనతో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాడు. మరి ఏ అంశం బట్టి మాట్లాడబోతున్నాడో తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రార్థనతో మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దేవా నీకు వందనాలు స్వామినైనా. దేవాది దేవా నీ యొక్క నామాన్ని ప్రభా స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము స్వామినైనా. దేవా ఇంతవరకునైనా మమ్మల్ని నీ యొక్క మహాకృపలో భద్రపరిచావు, కాచి కాపాడావు స్వామి. ఈ యొక్క రోజు కూడా స్వామినైనా నీ కృపలో స్వామి మేము ఇక్కడ అందరం చేరి ఉన్నాం స్వామి. నీ వాక్యాన్ని వినే కృపని మాకు మీరు దయచేసినందుకే మీకు స్తోత్రం స్వామి. మరి నీ వాక్యాన్ని ప్రభా పంచుకొనుటకు నన్ను మీరు ఎంచుకున్నందుకే మీకు స్తోత్రం స్వామి. నన్ను మీ నోటి బూరగా మీరు వాడుకోండి స్వామి. మీరు ఉద్దేశించిన ఉద్దేశాలని ప్రభా తెలియజేయుటకు ప్రభానైనా నాకు మీరు జ్ఞానాన్ని ఇవ్వండి, వివేచన దయచేయండి స్వామి. అలాగే ప్రభానైనా ఈ కార్యక్రమం ఆది నుంచి అంత్యం వరకునైనా మరి ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయండి. వింటున్న ప్రతి ఒక్క హృదయాలు కదిలింపబడాలి స్వామి. వింటున్న ప్రతి ఒక్క హృదయాలు ప్రభా నైనా నీ వాక్యాన్ని తండ్రి నైనా మరి అంగీకరించగలిగే ఒక కృపని తండ్రి శక్తిని దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థనని వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము మాట్లాడబోతున్న మాటలు దేవుని మాటలు ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం అండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. సో ఈ మాట యేసుక్రీస్తు మరియు సిలువలో పలికిన మొదటి మాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించుమని చెప్పెను. సో ఏంటి ప్రార్థనతో మరి యేసుస్వామి మొట్టమొదటిగా అక్కడున్న మనుషుల గురించి పలికిన మాట, తన ప్రార్థన అక్కడ ప్రారంభమైందండి. మరి మనం చూసామంటే అక్కడ సన్నివేశం ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. గత కొన్ని దినాలుగా మనము చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. అక్కడ మొదటగా మరి దేవుణ్ణి మరి పట్టబడినప్పటి నుంచి కూడా ఆయన పడుతున్న అవమానాలు ప్రతి ఒక్క చోట మనం చూసామంటే ఒక్కొక్క పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు దగ్గర మరి అక్కడ జనము ఫోర్స్ చేసి అక్కడున్న జన సమూహం ఫోర్స్ చేసి ఇతన్ని శిక్షించండి అని మరి పిలాతును ఫోర్స్ చేశారు. మళ్ళీ హేరోదు దగ్గరికి పంపించారు. హేరోదు కూడా చాలా ప్రయత్నించాడు మాట్లాడడానికి. ఆఖరికి హేరోదు కూడా దేవుణ్ణి అవమానించి తిరిగి పిలాతు దగ్గరికి పంపించారు. పిలాతు దగ్గరికి వెళ్ళాక ఒక దోషిలాగా మరి దేవుడు అక్కడ ఇక్కడ అని మరి న్యాయస్థానాల ముందు తిరుగుతూనే ఉన్నాడనమాట. ఒక దోషిలాగా తిరుగుతూనే ఉన్నాడు ఆయన. మరి అదే కాకుండా అక్కడి నుంచి మరి సిలువ వేయబడి మరి సిలువని మోసుకుంటూ దారి పొడుగున ఆయనకి అవమానమైన దెబ్బలు, కొరడాతో పడిన దెబ్బలు, రక్తం కారుతున్న గాయాలు మరి ఇంకా ఏంటేంటి అసలు ఎక్కడ చూసినా అవమానమే, ఎక్కడ చూసినా కూడా అవమానమే. ఎక్కడ ఏ ఒక్క పరిస్థితిలో కూడా ఈయన మంచోడు అని ఒక్కరు కూడా అక్కడ పలకట్లేదు. అందరూ కన్నీరు విడుస్తున్నారు. ఈయన కోసం ఎంతో మంది స్త్రీలు చూసామంటే గుండెలు బాదుకుంటూ వారు అయ్యో ఈయనకి ఎందుకు ఇలా జరుగుతుంది, ఈయన మరి ఇన్ని అద్భుతాలు చేశాడే, నా జీవితం నేను అద్భుతాలు చేశాడని ఇదే యేసు గురించి స్త్రీలు రోధిస్తూ ఉన్నారంట. ఎంతో మంది రోధిస్తున్నారు. కానీ ఎవరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి అక్కడ ధైర్యంగా యేసుస్వామి గురించి చెప్పలేకపోతున్నారనమాట. ఎవరికి అర్థం కాని పరిస్థితి అది. ఏం జరుగుతుంది అసలు, ఎందుకు ఇలా జరుగుతోంది, ఈయన ఎందుకు అసలు దోషిగా ఎంచబడ్డాడనే ప్రశ్న కూడా అక్కడ వస్తుందండి. అందుకే కదా మరి అక్కడ మరి శిక్ష వేసిన మరి పిలాతు కూడా ఏమంటారు, ఈయన ఎట్లా నాకే తప్పు కూడా
కనపడట్లేదని మరి అంటారనమాట. అంటే ఎక్కడ కూడా దేవుని విషయంలో ఒక తప్పు లేని మనిషిని ఇంత ఘోరంగా శిక్షించాల్సిన అవసరం ఏంటి అనంటే అది దేవుని చిత్తమైనది. ఎందుకంటే ఆ స్థలంలో నువ్వు నేను ఉండాల్సిన స్థలం, ఆ స్థలం ఆ ఘోర శిలువలో ఆ ఒక అవమానాలు, ఆ కొరడా దెబ్బలు నీకు నాకు పడాల్సిందే. ఆ కొరడా దెబ్బలు మరి ఆ రక్తం చీల్చివేసే ఆ కొరడా దెబ్బలు నీ పాపం నా పాపం కోసమే. ఆయనైతే ఏమి తప్పు చేయలేదన్నమాట. ఇంత చేస్తూ వచ్చి కూడా మరి అక్కడ శిక్ష విధించిందేమో పిలాతు, ఆయనకు ఏ దోషం కనపడలేదు. అయితే దేవుని మీద మరి ఆరోపం పెట్టింది ఎవరు? అక్కడున్న ప్రధాన యాజకులు. వీళ్ళందరూ మనం చూసామంటే ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా అక్కడ దేవుని మీద శిక్ష మోపుతున్నారనమాట. ఈయనే దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఈయన రాజు కన్నా గొప్ప అంట, యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి వారు ఆరోపం వేశారు. అయితే అక్కడ మరి శిక్షించేది ఎవరంటే ఆ ఒక రోమన్ సోల్జర్స్ అన్నమాట. ఆ ఒక రోమన్ సోల్జర్స్ వచ్చేసి అక్కడ దేవుని శిక్ష వేస్తూ వచ్చేవారు వాళ్ళే. సో అక్కడికి తీసుకొచ్చాక మరి అక్కడ చూసామంటే మనం ముందు మరి ఆ కపాలం అనే స్థలమునికి మరి యేసు స్వామిని తీసుకొచ్చి ఒక ఎడమ వైపు కుడి వైపు ఇద్దరు నేరస్తుల్ని శిలువలో వేశారనమాట. ఇద్దరు నేరస్తులతో పాటు ఏ తప్పు చేయని, ఏ నేరము చేయని, ఏ పాపము చేయని దేవుని శిలువ వేశారండి. అయితే ఒకసారి మనం ఊహించుకున్నామంటే ఆ పరిస్థితులు మనం ఎప్పుడైనా ఏ తప్పు చేయనప్పుడు, ఏ పాపము చేయనప్పుడు, ఏ తప్పు మన తరపు లేనప్పుడు ఒక చిన్న నిందైనా మనం తీసుకోవడానికి రెడీ ఉంటామండి? రెడీ ఉండమండి. ఎందుకు? మన ఓన్ ఫ్యామిలీలో అందరి గురించి మనకు తెలుసు. కోపంలో ఎవరైనా ఒక మాట, ఒక దోషం నీ మీద వేశారంటే నువ్వు తీసుకోగలవా? తీసుకోలేము. అయితే ఏ పాపము చేయకుండా ఇంత ఘోరమైన శిక్ష తీసుకుంటూ కూడా అక్కడ శిలువలో తన చేతుల నుంచి రక్తం కారుతూ ఇవన్నీ జరుగుతున్నా కూడా యేసు ఆ సమయంలో కూడా ఆలోచిస్తున్నది ఎవరి గురించి? అక్కడున్న సోల్జర్స్ గురించి. అక్కడున్న సోల్జర్స్ గురించి చెప్తున్నారు. మరి నీ గురించి నా గురించి ఆయన పలుకుతున్న మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనేసి అంటున్నారు అనమాట. ఇక్కడ దేవుడు మరి ఎవరిని క్షమించాలని చూస్తున్నారు? ఎవరినెవరిని క్షమించాలనుకుంటున్నారు? మరి అక్కడ ఆయన వారి ఒక అంతలోపల మరి ఏం జరిగిందంటే అక్కడ ఆయన వస్త్రమును పంచుకుంటకు అక్కడున్న వారు మరి చీట్లు వేశారనమాట. చీట్లు వేసి అక్కడున్న మరి సోల్జర్స్ ఏం చేశారంటే చీట్లు వేశారనమాట. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడికి ఏమైందంట? ఒక బాధ కలిగి ఆయన తండ్రి వీరేం ఒక కనికరం కలిగింది. అక్కడ బాధ కన్నా అక్కడ యాక్చువల్లీ ఆయన కోపం రావాలి, వాళ్ళ మీద కోపం రావాలన్నమాట. ఇంత హేళన, నా ప్రాణం పోయేటప్పుడు కూడా వీరు నేనేంటో తెలుసుకోవట్లేదే అనే కోపం కావాలన్నమాట. కోపం రావాలి. కానీ దేవుడు అక్కడ ఏమాత్రం కోప్పడకుండా ఆయన మనసులో కనికరం పుట్టింది. అయ్యో వీళ్ళు ఇంకా నా గురించి తెలుసుకోవట్లేదే తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియట్లేదనే ఒక కనికరంతో అక్కడున్న మరి జన సమూహం మీద మరి అక్కడ తన శిక్ష వేయించిన వారి మీద కనికరపడుతూ దేవుడు ఏం చేశాడంట? తండ్రి, వీరేం చేయుచున్నారో వీటిని క్షమించమని ఒక ఫర్గివ్నెస్ గురించి ఒక ప్రార్థన అనేది చేశారనమాట. సో ఈ ఫర్గివ్నెస్ అంటే ఇది ఒక గ్రీక్ నుంచి వచ్చిన పదము. సో గ్రీక్ వర్డ్ అదేంటంటే ఎఫిఎమి అనేది ఒక గ్రీక్ వర్డ్. సో ఆ వర్డ్ కి అర్థం ఏంటంటే లెటింగ్ గో లేదంటే టు సెండ్ అవే అనైనా చెప్పొచ్చు మనము. ఆ వర్డ్ కి అర్థం ఏంటంటే టు సెండ్ అవే ఆర్ లెటింగ్ గో అంటే సో కంప్లీట్ గా తీసివేసి పడేయడమే అని అర్థం అనమాట. అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, వీరు చేస్తున్న ఈ తప్పుని నేను నా మనసులో నుంచి తీసివేస్తున్నా అంటున్నాడు దేవుడు. వీరికి క్షమించు అనంటే సో ఫర్గివ్ దెమ్ అని అంటున్నాడు. అంటే వీరు ఇంతసేపు చేసిన తప్పుని నేను నా మనసులో నుంచి తీసి పడేస్తున్నాను దేవుడా, నువ్వు కూడా తీసేయి నాయనా. ఎందుకంటే నన్ను బాధిస్తే, నీ బిడ్డనైనా నన్ను బాధిస్తే నీకు కూడా కోపం వస్తుంది తప్పకుండా. అది తెలుసు కదా, కుమారుడుగా దేవునికి తండ్రి హృదయం తెలుసు. కాబట్టి ఆ కుమారుడు అంటున్నాడు, దేవా వీరేం చేస్తున్నా తండ్రి, వీరేం చేస్తున్నా వీరికి తెలియట్లేదు, నువ్వు దయచేసి వీరిని
క్షమించమని, నేనైతే వీరు చేసిన పాపముని తీసివేస్తున్నాను, నా హృదయంలో నుంచి నేను తీసివేస్తున్నానని ఇక్కడ యేసుస్వామి అంటున్నాడు. నిజంగా ఆ పరిస్థితిలో తన ఒంటి మీద ఆ చుట్టుపక్కల వాళ్ళు చేసిన ఆ గాయాలే ఇంకా మానలేదు. ఆ గాయాల నుంచి రక్తం కారడం కూడా మానలేదు. రక్తం కారడం మానక లోపే ఏమంటున్నాడు యేసయ్య, ఇంకా రక్తం కారుతూ ఉండంగానే ఈ నన్ను గాయపరిచిన వారిని నేను క్షమిస్తున్నాను అంటున్నాడు. ఎంత మంచి దేవుడని, నిజంగా ఎంత అద్భుతమైన ప్రేమ అది. నన్ను గాయపరిచిన వీరిని నేను క్షమిస్తున్నాను తండ్రి, మీరు కూడా క్షమించండి అని అంటున్నాను అనమాట. సో అక్కడ దేవుడు ఎవరెవరిని క్షమించాలనుకుంటున్నాడంటే మొట్టమొదటిగా పిలాతుని దేవుడు క్షమించాలనుకుంటున్నాడు. ఎందుకంటే పిలాతుకి తనకు తెలుసు దేవుని యందు ఏ తప్పు లేదని. కానీ అక్కడున్న జన సమూహం ఒక ఫోర్స్ వల్ల తను యేసుని శిక్షించాల్సి వచ్చింది. మరి పిలాతు లాంటి వాళ్ళు ఈ రోజు మన సమూహంలో ఉన్నారేమో, మరి నువ్వు నేను పిలాతులాగా ఎప్పుడైనా ఉంటున్నామేమో. మనకు తెలుసు మన దేవుడు ఏంటో తెలుసు, మరి ఇతరులు ఏంటో తెలుసు. మరి ఒకరు మనకు తప్పు చేస్తే వారిని మనం క్షమించాలని తెలుసు. వారు తప్పు లేనప్పుడు మనం వారిని శిక్షిస్తే మనం దేవుని దృష్టిలో శిక్ష పడుతుందని మనకి తెలుసు. అయినా కూడా మనం పిలాతులాగా మౌనంగా ఉండిపోయి మన చుట్టూ ఉన్న వారు ఏం చేస్తారో మనం కూడా అదే చేద్దామని చెప్పేసి మనం ఎప్పుడైనా వెళ్తున్నామేమో ముందుకి. ఈరోజు దేవుడు నీకు నాకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. నిన్ను నేను క్షమిస్తున్నాను. నువ్వు ఎప్పుడైనా అలా చేసావేమో, నీ మనస్సు నీకు ఒప్పుకోకపోయినా నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్స్ వలన, లేదా నీ కుటుంబం వల్ల, లేదా నీ సొసైటీ వల్ల, లేదా నువ్వు ఎక్కడైనా కూడా నీ మీదున్న ఒక ప్రెషర్ వల్ల నువ్వు ఏమైనా తప్పు చేసావేమో, ఎవరినైనా క్షమించకుండా శిక్షించావేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు వారిని క్షమించు. అలా ఆలోచించిన నిన్ను నేను క్షమిస్తున్నాను. నువ్వు శిక్షించిన వారిని ఇంకొకరిని నీ ఎట్లా తప్పు చేసిన వారిని నువ్వు శిక్షించావు. అయితే ఈ రోజు నిన్ను నేను క్షమిస్తున్నాను, నువ్వు వారిని క్షమించమని దేవుడు అడుగుతున్నాడండి. అలాగే దేవుడు అక్కడ మరి ప్రధాన యాజకులు అక్కడ వాళ్ళందరికీ కూడా మరి వారందరూ కూడా వాక్యం తెలిసిన వాళ్ళే, వాళ్ళందరూ కూడా అసలు స్క్రిప్చర్స్ చదివిన వాళ్ళే, పాత నిబంధన గురించి బాగా తెలుసు, మరి లోకానికి రాబోయే మెస్సయ్య గురించి కూడా తెలుసు. అయినా కూడా యేసే ఈ మెస్సయ్య అని వారు తెలుసుకోలేకపోయారండి. సో వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఎందుకంటే వారిలో ఉన్నది వారిలో తప్పు చేస్తుంది. మరి వాళ్ళ ఒక శరీరకులు వారిలో యాక్సెప్టెన్స్, వాళ్ళకున్న ఆ అసూయ వాళ్ళల్లో ఆ పని చేపిస్తుంది. యేసుక్రీస్తుని ఆ సిలువలు వేయాలనే ఉద్దేశం వాళ్ళలో కలిగించింది ఏంటంటే యేసుక్రీస్తు వారికన్నా ఎక్కువగా మరి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, వారికన్నా ఎక్కువగా మరి దేవుని క్రియలు చూపిస్తున్నాడు అనమాట. వారికన్నా ఎక్కువగా దేవుని ప్రేమని చూపించాడు యేసుస్వామి. మరి వారికన్నా ఎక్కువగా మరి దేవుని ఉద్దేశాన్ని జనములకు తెలియజేస్తూ మరి తప్పిపోతున్న వారిని రక్షిస్తూ వస్తున్నాడు. కాబట్టే వీరిలో ఎవరైతే మరి ఈ పనికి నియమింపబడ్డారో ఆ పని వారు చేయక వారి పనులను మర్చిపోయినప్పుడు ఇంకొక మనిషి వచ్చి మరి వారి పనులను గుర్తు చేస్తున్నా కూడా దాన్ని అంగీకరించలేక ఒక ఈగోతో వాళ్ళు ఒక జలసీతో ఏం చేశారంటే ఈయన ఉండకూడదు, ఈయన ఉంటే మాకు వాల్యూ ఉండదు, ఈయన ఉంటే మేము దేవుని దృష్టిలో తక్కువైపోతామనే ఒక భయముతో ఏం చేశారంట ఒక శరీర క్రియలకి వాళ్ళు లోబడిపోయి శరీర క్రియలకి వాళ్ళు ఓడిపోయి ఏం చేశారంటే జీవం కలిగిన మన యేసుక్రీస్తుని వాళ్ళు ఏం చేశారంటే సిలువకి వేయించారనమాట. సో ఈరోజు మరి ఒకవేళ నీలో నాలో కూడా ఇలాంటి బుద్ధి ఉందేమో, ఎక్కడైనా ఎవరైనా మనకన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తూ లేదా దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంటే వారిని చూసి ఎక్కడైనా మనం అసూయపడుతున్నామేమో. తప్పకుండా ఇది ఉంటుందని నువ్వు చేసే మినిస్ట్రీలో తప్పకుండా ఈ అసూయ అనే ఉంటుంది. నిన్ను దేవుడు ఎక్కువగా వాడుతున్నా కూడా నువ్వు దేవుని కోసం ఎక్కువగా వాడబడే కొద్దీ నీకు శోధన ఎక్కువే వస్తుంది. అయితే అలా నిన్ను శోధించే వారి గురించి నువ్వు ఆలోచించకు. అలా నిన్ను శోధించే వారి గురించి నువ్వు కేవలం ప్రార్థన చేయి. తండ్రి, వీరెందుకు నన్ను బాధ పెడుతున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించుమని నువ్వు ప్రార్థించినప్పుడే ఆ నిజమైన దేవుని ప్రేమని నువ్వు చూపించిన వారు అవుతావు. సో నీ మినిస్ట్రీలోనే కాదు, మన ఫ్రెండ్షిప్ లో కూడా మనం చూస్తాం. మన ఫ్రెండ్స్ ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతగానో మరి మనకి దగ్గర వాళ్ళు మన గురించి ప్రతి విషయం తెలిసిన వారు కూడా ఉంటారు. మరి ప్రతి విషయం తెలిసి ఉంటుంది, మనం ఏ విషయం చెప్తే బాధపడతామో అని తెలిసిన వారు కూడా ఉంటారు. తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎన్నోసార్లు చూస్తుంటాం. మన క్లోజ్ ఫ్రెండ్స్ కదా, మన క్లోజ్ ఫ్రెండ్స్ లో కూడా
మరి ఏదైనా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఒకరినొకరు క్షమించుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుందండి. ఎందుకంటే అది క్షమించినా కూడా ఒకవేళ మన దగ్గర అయినా కూడా తిరిగి అది జస్ట్ పేరు కోసం ఉంటుందేమో. సో మనస్ఫూర్తిగా మనం క్షమించలేము. అయితే మనం జస్ట్ ఒక మాటతో బాధ పెట్టిన వారిని మనం క్షమించలేనప్పుడు మరి ఇన్ని దెబ్బలు ఇంత గాయపరిచిన అక్కడున్న వారిని దేవుడు ఎలా క్షమించాలని అడుగుతున్నాడో మనం చూసి నేర్చుకోవాలండి. సో అలాగే మనము ఇంకా చూసామంటే మరి కాబట్టి మనము క్షమించాలండి. ఫర్గివ్నెస్ అనేది మనం ప్రతి విషయంలో పెట్టుకోవాలి. ముఖ్యంగా మనం చేసే సేవలో మనకు వచ్చే శోధనలు, మనం శోధించే వారిని లేదా బాధించే వారిని, నిన్ను దేవుని విషయంలో నువ్వు తగ్గిపోవాలి, నువ్వు కుగ్గిపోవాలి అనేది సైతాను ఉద్దేశం అన్నమాట. నీలో ఉన్న సంతోషాన్ని తీసివేయడమే సైతాను ఒక ఉద్దేశం. అయితే దేవుడు నీలో దుఃఖాన్ని కూడా సంతోషపరచగలిగే దేవుడు. అయితే నీలో సంతోషాన్ని తీసేయాలనుకున్న సైతాను ఉద్దేశం ఏంటంటే నువ్వు కృంగిపోవాలి అనేవాడు చేస్తాడు. అయితే వాడు చేసేది మరి కొంతమంది మనుషుల ద్వారా చేస్తాడు. వాడు మరి కొన్ని విషయాల ద్వారా, కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా వాడు నిన్ను కృంగదీయాలని చూస్తాడనమాట. కాబట్టి నిన్ను ఎవరైనా బాధ పెడితే, నిన్ను కృంగదీయాలని చూసినప్పుడు నువ్వు ఆ మనుషుల్ని చూడకు. వారి వెనకలున్న ఆ అంధకార శక్తుల్ని నువ్వు బంధించాలి. వారి వెనకాల పని చేస్తున్న ఒక సైతాను క్రియలను నువ్వు గుర్తించాలి. అయితే ఆ మనుషుల్ని నువ్వు క్షమించాలి. నేను క్షమించినప్పుడే మరి మనకి తప్పులు కూడా అది క్షమింపబడతాయన్నమాట. మనం మత్తయి 6వ అధ్యాయము 14వ వచనంలో చూస్తామంటే, ఇఫ్ యూ ఫర్గివ్ అదర్స్ అండ్ దేర్ మిస్టేక్స్, సో యువర్ హెవెన్లీ ఫాదర్ విల్ ఫర్గివ్ యూ అనేసి అంటున్నారు కదా. సో మనం ఎప్పుడైతే ఇంకొకరిని క్షమిస్తామో అప్పుడే మన తప్పులు క్షమింపబడతాయని మనం ఇంకా ఎన్నో చోట్ల కొలసీలకు రాసిన పత్రికలో 3:13లో చూస్తాము, లూకా 6:37లో కూడా చూస్తామన్నమాట. సో ఎఫెషియన్స్ 4:32 వీటన్నింటిలో మనం చూసేది ఏంటంటే దేవుడు ఒకే విషయాన్ని జీసస్ మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాడు. నువ్వు ఇతరుల్ని క్షమించినప్పుడే నీ తప్పులు పరలోకపు తండ్రి క్షమిస్తాడు అనేసి మళ్ళీ అక్కడ చెప్తున్నారు అనమాట. సో అలాగే కాబట్టి ముఖ్యంగా మినిస్ట్రీలో ఉన్నవని మనము ఏం నేర్చుకోవాలంటే, సో మన తప్పులని మనకి తప్పు చేసే వారిని మొదటగా క్షమించాలి. తర్వాతే మన తప్పులు అనేది క్షమింపబడతాయి అన్నమాట. అలాగే దేవుడు ఇక్కడ మరి ఎవరి గురించి క్షమాపణ అడుగుతున్నాడంటే మరి జన సమూహం గురించి కూడా. అక్కడ ఎవరైతే ఈయనని చంపివేయండి, ఈయనని సిలువకు వేయండి, ఈయనని చంపివేయండి అని ఎవరైతే ఏ జన సమూహం అయితే అక్కడ కేకలు వేసి పిలాతుని ఒప్పించిందో ఆ జన సమూహాన్ని కూడా దేవుడు ఈరోజు క్షమించమని తండ్రి దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఏంటి ఆ జన సమూహం గురించి మరి దేవునికి ఇంత కృప, ఇంత కనికరం ఎందుకు? ఎందుకంటే అక్కడ చేస్తుంది వారి కాదు, వారి కన్నులు మూయబడ్డాయి, వారి ఆత్మీక కన్నులు మూయబడ్డాయి. ఎన్నోసార్లు దేవుడు పలు విధాలుగా చెప్పుకుంటూ వచ్చాడు, మీరు మరి నేనే మరి మార్గము సత్యము జీవమని. మరి ఎంతో మందిని మరి చనిపోయిన వారిని లేపినప్పుడు ఆయన జీవమని మరి తెలియజేశాడు. తప్పిపోయిన వారికి మరి నీతి మార్గం నేర్పించాడు. దారి తప్పి మరి ఎంతో మంది మరి తప్పు చేస్తున్న వారికి మరి నిజమైన మార్గం చూపించాడు, పరలోక మార్గం చూపించాడు దేవుడు. ఎన్నో రకాలుగా మరి అదే ఈ జన సమూహం మరి ఎన్నో రకాలుగా ఆయన తనే దేవుడు అని ప్రకటించుకోవడం కూడా ఇండైరెక్ట్ గా మరి చూసిండొచ్చు. కానీ వారు దాన్ని అర్థం చేసుకోలేకపోయారండి. ఎందుకంటే వారి ఆత్మీక కన్నులు మూయబడ్డాయి అక్కడ. సో వారు ఏంటంటే వారు కూడా మరి తప్పు ఒక బోధలలో పడిపోయి అక్కడ ప్రధాన యాజకులు ఏం చెప్తే జన సమూహం మేము కూడా అదే చెప్పాలి అనే ఒక రాంగ్ ఫాలోయింగ్ తో ఏం చేస్తున్నారు, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడుతున్నారు, యేసుకి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడుతూ ఎవరైతే నేను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడో ఆ రక్షకునికి వ్యతిరేకంగా వీరు మరి మాట్లాడుతున్నారనమాట. వారి వ్యతిరేకత వలన వారు దేవుని కృపను అక్కడ పోగొట్టుకుంటారేమో అని ఆలోచించి యేసు స్వామి అక్కడ వారి పట్ల కనికరపడి వారి గురించి కూడా ప్రార్థిస్తున్నారు. దేవుడు తండ్రి వీరేం చేస్తున్నారో ఈ జన సమూహముకి వారికి తెలియట్లేదు, వీరిని క్షమించుడి అని చెప్పేసి తండ్రి ప్రార్థిస్తున్నారు, ప్రభువు ప్రార్థిస్తున్నాడు అనమాట. సో అదే జన సమూహంలో నువ్వు నేను ఉన్నామేమో, అదే జన సమూహంలో మరి మనం రాంగ్ ఫాలోయింగ్ వెళ్తున్నామేమో, మనము ఒక మనుషుల్ని ఫాలో అయి వెళ్తున్నామేమో, ఈ లోకంలో ఉన్న మనుషుల్ని, ఫేమస్ ఫిగర్స్ ని ఫాలో అయి వెళ్తున్నామేమో, సోషల్ మీడియాని ఫాలో అయి వెళ్తున్నామేమో. నీ జీవితంలో నా జీవితంలో దేవుని ఉద్దేశం ఒకటే,
మనం ఫాలో అవ్వాల్సింది పరిశుద్ధ వాక్యం. ముఖ్యంగా యవనస్తులకి దేవుడు చెప్తున్నాడు, యవనస్తులు దేని చేత వారి నడతని శుద్ధి చేసుకోగలరంటే దేవుని వాక్యము చేత మాత్రమే. వారు మరి ఐడల్స్ గా, వారి రోల్ మోడల్స్ గా మరి ఎవరెవరినో పెద్ద పెద్ద పబ్లిక్ ఫిగర్స్ ని పెట్టుకున్నా కూడా వారి జీవితాల్ని వారు సరి చేసుకోలేరు. వారు మరి రాంగ్ స్టెప్ కానీ వెళ్తారు తప్పకుండా. మరి ఎక్కడ కూడా ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు అని మనం ప్రసంగిలో చూస్తున్నాం కదా. సో ఆకాశం కింద భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదనమాట. ఏది కూడా మనకి నిత్య జీవానికి నడిపించేది కాదు. ఇవన్నీ కలర్ఫుల్ గా ఉంటాయి. అయితే మరి ఇవన్నీ కలర్ఫుల్ గా ఉండే వాటిని చూసి మోసపోతూ ఇవే నిజమైన సంతోషం, ఈ మనుషులే మనకు నిజమైన సంతోషం ఇస్తారు, మరి దేవుని వాక్యమే నిజమైన సంతోషం, దేవుని వాక్యం నీ పాదానికి వెలుగు అని మనం తెలుసుకోకుండా మరి ఆ వెలుగును వదిలేసి చీకటి రాజ్యంలో నిన్ను నువ్వు సంతోషాన్ని వెతుకుతూ, నిన్ను నువ్వు సంతోషపరుచుకుంటూ, నీ అలవాట్లతో, నీ యొక్క మరి చెడు స్నేహాలతో, మరి నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు సంపాదిస్తున్న ఈ సంతోషము ఏది కూడా శాశ్వతం కాదని నీకు తెలియట్లేదు. నువ్వు ఈ నిజమైన సంతోషాన్ని ఇచ్చే దేవుణ్ణి నువ్వు తృణీకరించి, ఎవరైనా నిజమైన సంతోషం నేనే, దేవుడు ఇస్తాడు, మరి రండి ప్రార్థించుకో, నువ్వు ప్రార్థన చేయి, బైబుల్ చదివ మరి అని ఎంతమంది చెప్పినా కూడా నువ్వు వ్యతిరేకిస్తూ నిజమైన సంతోషం ఇది కాదు, నిజమైన సంతోషం ఈ లోకంలో ఉందని ఎవరైనా మీలో మరి ఎవరైనా వెళ్తుంటే వారితో దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను నిన్ను క్షమిస్తున్నాను. ఆ జన సమూహం నాకు వ్యతిరేకించిన లాగానే నువ్వు కూడా నన్ను వ్యతిరేకించి ఈ లోకంతో పాటు వెళ్తుంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను క్షమిస్తున్నాను బిడ్డ, నువ్వు తిరిగి నా వద్దకి రా, తిరిగి నువ్వు నా వద్దకి రావాలి. నేను నీకు చేయి చాపి ఆ సిలువలో ఈ రక్తం నీ కొరకే కారుస్తున్నా, నువ్వు కార్చాల్సిన రక్తం, నువ్వు వెళ్తున్న సంతోషం, నీకిచ్చే రక్తం ఇదే, నీకిచ్చే గాయాలు నేను తీసుకున్నాను. నువ్వు ఈ లోకాన్ని వదులు, ఈ లోకాన్ని విడిచిపెట్టి నా తట్టు తిరుగు, నువ్వు నా సిలువ వైపు చూడు, నేనే నీకు నిజమైన మార్గం, నేనే నీకు నిజమైన సంతోషాన్ని ఇచ్చే దేవుడు అని దేవుడు ఈరోజు నీతో నాతో పలుకుతున్నాడండి. మరి ఆ జన సమూహం లాగా మనం వ్యతిరేకించకుండా, మరి రాంగ్ ప్లేస్లలో సంతోషాన్ని వెతికేవారం కాకుండా నిజమైన సంతోషాన్ని వెతుకుతూ ఆయన తట్టు తిరిగి ఆయన దారిలో మనం వెళ్ళడానికి మనము ప్రయత్నించాలండి. ఎందుకంటే ఫర్గివ్నెస్ కి ఉన్న అది ఇట్ ఈస్ లైక్ ఫ్రూట్, ఇట్ ఈస్ అ కంప్లీట్లీ రైప్ అండ్ ఫ్రూట్ ఆఫ్ లవ్. సో ప్రేమ గురించి మనకు తెలిసిందే కదా. సో దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు. ఏ ప్రేమ అయితే ప్రారంభించి మరి మన రక్షణకి మరి ప్రారంభం ఆ ప్రేమనే. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన మనల్ని రక్షించడానికి ఒక మూలం అది ప్రేమ అనేది. సో మనం రక్షించాలి అని దేవుడు ఆశపడి తన అద్వితీయ కుమారుని పంపించాడనమాట. సో ఆ ప్రేమ ఒక కంప్లీట్ రైప్ అండ్ ఫ్రూట్ ఏంటంటే ఫర్గివ్నెస్. సో క్షమాపణ అనేది ప్రేమ ఉన్నప్పుడే క్షమాపణ కలుగుతుందన్నమాట. సో ఎందుకంటే మనము తప్పకుండా మరి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ మన శత్రువుల్ని కూడా మనము ప్రేమించాలి కదా. ప్రేమించినప్పుడే మనం వారిని క్షమించగలం. ఎవరైనా శత్రువుల్ని క్షమించగలరా డైరెక్ట్ గా? లేదు. ఎవరు డైరెక్ట్ గా క్షమించలేరు. ఎవరినైతే మనం ప్రేమిస్తామో ఎక్కడో ఒక దగ్గర ఆ ప్రేమ మనలో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా వారిని మనం క్షమించగలుగుతాం. అలాగే దేవుడు అంటున్నాడు, నా శత్రువులు ఇక్కడ నన్ను వీరందరూ మరి బాధించారు, కానీ దేవుడు వారిని శత్రువులుగా భావించట్లేదు, వారిని ప్రేమిస్తున్నాడు. దేవుడు వారిని ప్రేమించాడు కాబట్టి అక్కడ వారి గురించి ఒక క్షమాపణ, వారిని క్షమిస్తూ దేవుడు ఒక ప్రార్థన చేశాడనమాట. వారిని క్షమించమని దేవుడు అడగగలిగాడు. మరి నువ్వు నేను కూడా ఇలాగే చేయాలా? సో నువ్వు నేను కూడా ఇలాగే చేయాలి. మన శత్రువుల్ని, మనల్ని బాధించే వారిని, మనం శత్రువులుగా చూడకపోయి మనల్ని శత్రువులుగా చూస్తున్న వారిని కూడా మనము ప్రేమించాలి. అప్పుడే మనం వారిని మనం క్షమించగలమని దేవుని వాక్యం చెబుతుందండి. మరి అలాగే మరి ఇంకా మనము హెబ్రీస్ 6:12 చూసామంటే, సో అక్కడ ఇజ్రాయేలీలు వారు బయటకు వచ్చి మరి వారు చేసిన తప్పుల గురించి దేవుడు మరి అక్కడ చెప్తూ వారు ఎలా వ్యతిరేకించారో, మళ్ళీ తిరిగి వారు ఎన్ని తప్పులు చేసినా కూడా నేను వారిని ప్రేమిస్తున్నాను కాబట్టి ఏం చేస్తున్నట్ట దేవుడు వారి పాపముల్ని దేవుడు క్షమించి మరి ఏమాత్రము దాన్ని ఆయన మనసులో పెట్టుకోవట్లేదంట. ఏమాత్రము ఆయన దాన్ని మనసులో పెట్టుకోకుండా తీసివేస్తున్నాడంట. సో ఒకసారి చూస్తామండి హెబ్రీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 12వ వచనం. 8వ అధ్యాయము 12వ వచనంలో ఎలా ఉంది? నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. సో దోషముల్ని విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొనంట. సో ఎలాంటి క్షమాపణ ఇవ్వాలండి మనము? సో దయ కలిగి మనము వారి పట్ల, ఎవరైతే మన పట్ల తప్పు చేస్తారో వారి పట్ల దయ కలిగి వారి పాపముల్ని మనం ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకూడదంట. అదే కదండి మరి ఈ వర్డ్ కి అర్థము. సో ఫర్గివ్నెస్ అంటే FEME అని గ్రీక్ వర్డ్ అయితే ఏమంటుందంటే అది లెటింగ్ గో అవే, అది తీసి పడేయాలంట. సో ఏ మాత్రమును నేను దాన్ని జ్ఞాపకం చేసుకోకూడదంట. సో మనం కూడా ఒకసారి ఎవరినైనా క్షమించాక మళ్ళీ వారితో ఎప్పుడైనా మనకి ఏదైనా సమాధానం లేనప్పుడు అప్పుడు మనం పాత పాపములు ఏవి కూడా జ్ఞాపకం చేసుకోకూడదు, మనం పాత తప్పులు ఏవి కూడా జ్ఞాపకం చేసుకోకూడదు అనమాట. ఎందుకంటే మరి మరి అక్కడ మనం దేవుడు మనకి అదొక స్టోరీ కూడా చెప్తున్నాడు కదండి. Matthew 18లో మరి యేసు అంటున్నాడు మరి పేతురుతో ఎన్నిసార్లు క్షమించమంటున్నాడు తన సహోదరుని? 7 సార్లు కాదు 77 సార్లు క్షమించమని చెప్తున్నాడంట. ఈ 77 సార్లు క్షమించమని చెప్తున్నాడు. ఎందుకంటే సో ఆ తప్పులు ఎంత పెద్దవనేది కాదు, ఎంత పెద్ద తప్పు మరి నువ్వు క్షమిస్తున్నావు అనేది కాదు, నువ్వు క్షమించేది ముఖ్యం అక్కడ. సో తప్పు చిన్నదైనా పెద్దదైనా అది తప్పే, కానీ నీలోంచి రావాల్సింది క్షమాపణ. నువ్వు ఎంత పెద్దయినా కూడా దాన్ని, పెద్ద తప్పైనా దాన్ని గుర్తు పెట్టుకోకూడదంట. ఒకసారి నువ్వు వాళ్ళ పట్ల దయ కలిగి గుర్తు పెట్టుకోకూడదు. ఇదే స్టోరీ మనము మరి ఒక మరి మత్తయి రాసిన పత్రిక 18వ అధ్యాయం 21 నుంచి 22 చూసామంటే అక్కడ మనము మరి జీసస్ పీటర్ కి మరి క్షమాపణ గురించి చెప్తూ ఒక కథ చెప్తారు కదా. మరి ఒకడికి ఒక రాజు 10,000 తలాంతులు అంటే 3,600 రూపాయలతో సమానం అండి. సో ఆ ఒక అంత డబ్బులు ఇచ్చేసి మరి అప్పు ఇచ్చాడంట. సో అప్పు తీర్చి దాన్ని తీర్చమని ఎప్పుడైతే ఒక అతనితో చెప్తారో అతను అంటాడు, నా బిడ్డల్ని మరి అందరినీ, నా భార్యని, వీరందరినీ కూడా నేను అది కష్టపడి చేసినా కూడా మేము ఇంత మీ అప్పు మేమైతే తీర్చలేము అని అతను పట్ల కాళ్ళ మీద పడి రాజు దగ్గర వేడుకుంటాడు అనమాట. రాజు హృదయంలో ఒక దయ కలుగుతుంది ఆయన పట్ల. సో దయ కలిగి ఆయన ఏం చేస్తాడంట, సరే పో వదిలేసేయి అనేసి, సరే నువ్వేమి నాకు తీర్చే అవసరం లేదు అని చెప్పేసి తనని పంపించేస్తాడనమాట. అయితే ఇదే ఫర్గివ్నెస్ ఆ ఒక సేవకుడు మనసులో ఉండాల్సింది. సో ఇదే ఫర్గివ్నెస్ ఒక ఫ్రూట్ మళ్ళీ అదొక ప్రేమగా మారి అదొక ఫ్రూట్ తనలో హృదయం నుంచి ఇంకొకరికి వెళ్లాల్సింది. అయితే ఆ సేవకుడు చేసే తప్పు ఏంటంటే ఇంకొకరు ఎవరో అప్పు ఉన్నారనమాట. అతను ఒక 100 దినారులు మరి అప్పు ఇచ్చాడు. సో అంటే ఒక ₹1/2 సమానం అండి. సో 3,600 ఎక్కడ, ₹1/2 ఎక్కడ? కేవలం ఒక ₹1/2కి అతను ఏం చేస్తాడంటే 100 దేనార్లు, ఈ 100 దేనార్ల కోసం ఏం చేస్తాడంటే తనకు అప్పు ఇవ్వాల్సిన అతన్ని కొట్టి మరి ఒక న్యాయస్థానానికి తీసుకొస్తాడనమాట. సో ఎంత ఫూలిష్నెస్ కదండి నిజంగా. తను పెద్ద ఒక అప్పు 10,000 తలాంతులు 3,600 రూపాయల నుంచి ఎక్కడ 3,600 రూపాయలు నా పాపములు మరి క్షమింపబడ్డాయి, మరి నేను ఇంకొకరిని క్షమించాలి కదా అని ఒక జ్ఞానం లేకుండా పోయిందనమాట అక్కడ అతనికి. తర్వాత ఏమవుతుంది, ఆ రాజు దగ్గర తీసుకొచ్చినప్పుడు అప్పుడు రాజు యాక్చువల్లీ మర్చిపోయాడు, తను చేసిన పాపములన్నీ మర్చిపోయాడు, తను చేసిన అప్పుని మర్చిపోయాడు అనమాట. తనకి ఇవ్వాల్సిందని మర్చిపోయాడు. ఎప్పుడైతే తనలో ఒక ఫర్గివ్నెస్ మరి అన్ఫర్గివ్నెస్ ఒక ఫ్రూట్ కనపడిందో, అన్ఫర్గివ్నెస్ ఒక ఫ్రూట్ మరి తనలో కనపడినప్పుడు మళ్ళీ ఆ రాజుకి కోపం పుట్టించింది. అంతే కదండి. మరి ఫర్గివ్నెస్ ఒక ఫ్రూట్, మరి అదేంటి, ఒక దయ కలిగిస్తుంది. మరి రాజు హృదయంలో దయ కలిగించింది, దయ కలిగించి అది ఇచ్చాడు. మరి అయితే ఈ ఒక సేవకుడు మనసులో అన్ఫర్గివ్నెస్ ఒక ఫ్రూట్ ని మనం చూస్తామన్నమాట. అన్ఫర్గివ్నెస్ ఒక ఫ్రూట్, అక్కడ యాంగర్ వచ్చేసింది, తనకి హేట్రెడ్ వచ్చేసింది. సో యాంగర్ వచ్చేసింది అనమాట, కోపం వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోపం అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ది అన్ఫర్గివ్నెస్ ఫ్రూట్. అయితే ఆ కోపం మనలో ఉండేంత వరకు అది మనల్నే పాడు చేస్తూ ఉంటుంది. అలాగే ఈ సేవకుడిని కదా, ఈ సేవకుడు ఏం చేస్తాడు, ఈ ఒక మరి పనివాడు ఏం చేస్తాడంటే వాడు అన్ఫర్గివ్నెస్ పెట్టుకొని కోపం తెచ్చుకొని వాడు ఇతరుని బాధ పెట్టిందే కాకుండా తనని కూడా తను బాధ పెట్టుకున్నాడు. రాజు హృదయంలో కలిగిన ఆ దయని పోగొట్టుకున్నాడు, రాజు హృదయంలో కలిగిన కనికరాన్ని పోగొట్టుకొని మళ్ళీ శిక్షకి పాత్రుడయ్యాడనమాట. సో ఇలా మనం ఉండకూడదండి. సో ఆ ఒక పనివాడిలాగా మనం ఉండకూడదు అనమాట.
ఆ అన్ఫర్గివ్నెస్ అనేది మనం ఉండకూడదు అనమాట. ఆ అన్ఫర్గివ్నెస్ అనేది మన హృదయంలో ఉంటే తప్పకుండా అది 2 ways అది ఎఫెక్ట్ చేస్తుంది. సో ఫర్గివ్నెస్ అనేది నీలో నుంచి బయలుదేరినప్పుడు అది ఇంకొకరి నుంచి అది ఒకటి ఇట్ విల్ బి ఎ చైన్ అనమాట. ఇట్ షుడ్ ఓవర్ఫ్లో, ఇట్ విల్ ఓవర్ఫ్లో. సో అయితే అన్ఫర్గివ్నెస్ విషయం అయితే మనం చూసామంటే అది నిన్ను బాధపడుతుంది, నీ చుట్టూ ఉన్న వారిని కూడా అది బాధపడుతుంది అనమాట. కాబట్టి దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే సో ఆ ఒక క్షమాపణ, ఈ యొక్క కనికరము లేదా ఈ దయ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఆ కల్వరి సిలువ నుంచి అండి. ఆ దేవుడు మనకు నేర్పిస్తున్న విషయమే అండి ఈ యొక్క దయ, ఈ యొక్క కనికరము, ఇతరుల పట్ల పాపము చేసిన మన శత్రువుల మీద ప్రేమ, ఇవన్నీ కూడా దేవుడు ఒకప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకప్పుడు తన టీచింగ్స్ లో ఆయన చెప్పుకుంటూ వస్తూ మరి ఏం చేశాడంటే ఆయన మరి అక్కడ నిరూపించాడనమాట. హీ ప్రూవ్డ్ వాట్ హీ టాట్. సో ఆయన ఏం చెప్తూ వచ్చాడో ఆయన అక్కడ నిరూపిస్తూ వచ్చాడనమాట. సో మనకు కూడా దేవుడు మరి ఆయన నమ్ముకున్న మనము, ఆ సిలువని అంగీకరించిన మనము, ఆయన వెనక సిలువ మోసుకుంటూ వెళ్ళడం అనంటే మళ్ళీ మనము ఒక సిలువ వేసుకొని వెళ్ళడం కాదు. ఇదే ఆయన ఆ సిలువలో తీసుకున్న ఆ భారం, ఇతరుల్ని క్షమించాలి, శత్రువుల్ని క్షమించాలి అనే ఒక భారము మనం కూడా తీసుకోవాలన్నమాట. అదొక భారంగా కాకుండా అదొక రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకోవాలి. ఇంకా సిలువలో చూసామంటే ఆయన తన తల్లి గురించి మరి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఇంకా మనము చూసామంటే ముందు పక్కనున్న మరి ఒక పశ్చాత్తాపడిన ఒక దొంగ గురించి మరి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. మరి ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ద క్రాస్. ఆయన పలికిన ఒక్కొక్క మాట మనకి దేవుడు ఇస్తున్న రెస్పాన్సిబిలిటీస్. ఆయన మొట్టమొదటి మాట పలికింది ఏంటంటే క్షమాపణ గురించి. సో మనకు కూడా దేవుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడు. నేను మీ పాపములు క్షమించినట్లుగా మీరు మీ శత్రువుల పాపములు, మిమ్మల్ని బాధించే వారి పాపములు, మరి మిమ్మల్ని హింసించే వారి పాపముల్ని కూడా మీరు క్షమించండి, మీరు దయ కలిగి ఉండండి, అప్పుడే పరలోక రాజ్యము మీదవుతుందని దేవుడు మనకి ఈరోజు బోధిస్తున్నాడు అనమాట. సో కాబట్టి మనము చూసామంటే మనము మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఒకటే విషయం అండి. సో ఈ యొక్క మరి ఫర్గివ్నెస్ గురించి దేవుడు అయితే ఈ యొక్క మరి ఫర్గివ్నెస్ మరి ఎవరి సహాయంతో చేయగలం? మనము ఆ రోజు యేసు స్వామి మరి తను మామూలు మనుషుడైనా కూడా తనలో ఒక పరిశుద్ధాత్మ దేవుడు శక్తితో తను చేయగలగాడనమాట. దేవుని పిలుపుని అంగీకరించాడు, దేవుని చిత్తాన్ని అంగీకరించాడు కాబట్టి తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తనని బలపరిచాడు. అలాగే ఈరోజు మనతో కూడా మనం ఈ క్షమించడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. అయితే జేమ్స్ టాహియో అనేసి ఒక అతను ఏమంటున్నాడంటే ద కాల్ టు ఫర్గివ్ అదర్స్ మే బి హార్డ్. The call to forgive others may be hard, but we can do it by the help of Holy Spirit అంటున్నాడు. But we can do it by the help of Holy Spirit. The call to forgive others may be hard, but we can do it by the help of Holy Spirit. సో నిజమే అండి. మరి మనము ఎలా చేయగలము? ఈజ్ ఇట్ ఈజీ అని అనుకుంటే తప్పకుండా ఇట్ ఈస్ వెరీ హార్డ్. సో ఇలాగే మన హృదయంతో, ఈ మనుషుని హృదయంతో మనం ఆలోచిస్తూ, మనుషుల ఆలోచన ప్రకారం మనం ఆలోచిస్తూ వెళ్తే మనం క్షమించలేము. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తిని దయచేయగలడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం క్షమించగలమండి. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మరి దేవుని క్షమాపణని మరి ఆ దయని మరి ఇతరులకి కూడా మనము తెలియచేయగలమండి. కాబట్టి ఈరోజు మనము ఒక దేవుడు మనకు నేర్పించిన పలికిన మొదటి మాట నుంచి ఆయన నేర్పిస్తున్నది క్షమాపణ. ఈ క్షమాపణని, ఈ ఫర్గివ్నెస్ గురించి మనం ఇంకా ఎక్కువగా ధ్యానిస్తూ మరి ఇంకా ఎక్కువగా ప్రాక్టికల్ గా తీసుకురావాలనేదే దేవుని ఉద్దేశం. మనం ప్రతి సంవత్సరం కూడా మరి ఈ వాక్యాలు వింటూనే ఉంటాము. ప్రతిరోజు కూడా దేవుడు గుర్తు చేస్తూనే ఉంటాడు క్షమాపణ గురించి. అయితే నువ్వు మరి ఎంత పెద్ద తప్పుని, నువ్వు ఎంత పెద్ద సేవకుడువైనా, నువ్వు దేవుని బిడ్డవని ఎప్పుడు తెలియపడుతుందంటే, ఎప్పుడు తెలియజేస్తావంటే నువ్వు ఇతరుల పాపమని క్షమించినప్పుడు. చిన్న పాపం పెద్ద పాపం అని కాదు. మరి 100 రూపాయలు, మరి ఇక్కడ చూస్తామంటే 100 దేనార్లు, మరి 10,000 తలాంతులు, ఎంత పెద్దది డిఫరెన్స్ అయినా కూడా అది కూడా పాపం, ఇది కూడా పాపమే. కానీ నువ్వు క్షమించగలుగుతున్నావా లేదా? సో ఎంత పెద్ద పాపమైనా చిన్న పాపమైనా నీలో నుంచి రావాల్సింది క్షమాపణ ఒక్కటే. మరి పెద్ద పాపం, మరి మా తట్లు ఇంత పెద్ద పాపం చేశారు, ఇంత తప్పు చేస్తున్నారు ఇల్లు, నేను ఎలా క్షమించాలని నీ హృదయంలో ఉంటే ఒక్కసారి యేసు స్వామిని చూడండి. ఆ సిలువలో వేలాడుతున్న యేసు స్వామిని చూడండి.
చెప్పాను కదా, తన మీద పడిన గాయాలు ఇంకా మానక మునిపే అవి రక్తము మరి క్లాట్ మరి కారేది రక్తం కారేది తగ్గక మునిపే ఆయన వారి గురించి క్షమాపణ అడుగుతున్నాడు. మనము సైంటిఫిక్ గా చూసామంటే సో ఒకరికి క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటాం అన్నమాట. ఒక దెబ్బ తగిలినప్పుడు దానికి క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటాము, క్లాటింగ్ టైం అంటాం. సో క్లాటింగ్ టైం వచ్చేసి 3 to 5 minutes ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క దెబ్బ తగిలినప్పుడు బ్లీడింగ్ స్టాప్ అవడానికి 3 to 5 minutes ఉంటుంది. సో అయితే ఆయన మీద ఇంకా రక్తం కారుతూనే ఉంది, చేతికి కొట్టిన ఆ గాయాల నుంచి రక్తం కారుతూనే ఉందండి, ఇంకా అవి కారుతున్నాయి, ఇంకా నొప్పి కూడా తగ్గలేదు. అప్పుడే ఆయన క్షమించమని అడుగుతున్నాడంటే మరి మనం ఎలా చేయాలండి, మనం ఎలా క్షమించాలండి? మన చుట్టూ ఉన్న వారినే మనం క్షమించగలుగుతున్నామా లేదా? మన కుటుంబంలో మరి క్షమించలేక మన సొంత అన్నదమ్ములని, అక్క చెల్లెలని, తల్లిదండ్రుల్ని కూడా ఈ కాలంలో క్షమించలేని కాలంలో మనం ఉన్నామండి. చాలా కఠినమైన కాలం అండి. క్షమాపణ అనేది చాలా కఠినం ఈ కాలంలో. కానీ మనం ప్రాక్టీస్ చేయాలండి. మన చుట్టూ ఉన్న వాళ్ళతో కుటుంబస్తులతో మాటలు మానేసామేమో, క్షమించలేక చిన్న మాటతో వచ్చిన ఆర్గ్యుమెంట్ ని మనం తీసివేయలేక, క్షమించలేక మాటలు మానేస్తున్నామేమో, దేవుని ప్రేమని మనం తీసివేస్తామేమో మన సంబంధాల మధ్యలో, మన మిత్రుల మధ్యలో నుంచి, మన మిత్రులకి మన మధ్యన జరిగిన ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయినా కూడా మనము మర్చిపోయి దేవుని అదే ప్రేమని మర్చిపోయి మనము క్షమించలేకున్నామేమో, ఒకరినొకరిని క్షమించలేకున్నామేమో, ఇంకా మనం పని చేసే చోటు గాని ఎక్కడైనా కూడా సో మనసులో నుంచి మనము వారిని క్షమించినప్పుడే మనం దేవునికి మన దేవుని బిడ్డలమని మనము అనిపించుకుంటాం అన్నమాట. ఆయన ఎలా పరిశుద్ధులుగా ఉంటాడో మనం అలాగే పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడే దేవుడు. ఆయన ఎలా క్షమించాడో మనం అలా క్షమిస్తేనే ఆయన మన తప్పులను క్షమించిన రీతిగా, మనం ఇతరుల తప్పుల్ని క్షమించిన రీతిగా ఆయన మన తప్పిదములను క్షమిస్తానని దేవుడు ఇచ్చిన ప్రామిస్ అండి ఇది. సో ఈ అద్భుతమైన వాక్యం కొరకు దేవుని స్తుతిస్తూ దేవుడు చెప్పిన ఈ మాటలు మన జీవితాల్లో గొప్ప కార్యం చేయాలి. ఈ క్షమాపణ అనే ఒక పదం మనకి ఒక బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ గా ప్రతి క్రిస్టియన్ లైఫ్ లో ఉండాలనే విషయాన్ని దాన్ని బట్టి మనం ప్రార్థించుకుందామండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందామండి. పరలోకపు రాజా, మహోన్నతుడా, జీవమున్న తండ్రి, ప్రభులకి ప్రభా, మా గొప్ప దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవానికి స్తోత్రం స్వామి. దేవా, కల్వరి సిలువలో స్వామి మా మీద కనికరపడి స్వామి మా మీద దయ చూపించి స్వామి మేము చేసిన ప్రతి తప్పులని ప్రభా నైనా నువ్వు క్షమించమని అడిగావు స్వామి. మేము విధముగా ప్రభా చేసిన ప్రతి తప్పులు స్వామి దేవా, తప్పు అంటే ఆజ్ఞ అతిక్రమం తప్పు అన్నావు. తండ్రి, ఒకవేళ మా శరీరానికి మేము లోబడి దేవా ఈ లోకానికి లోబడి చేస్తున్న చిన్న చిన్న తప్పులు దేవా, ఈ అల్ప సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తూ మేము నీ నుంచి దూరం అవడం కూడా పెద్ద తప్పే స్వామి. నేను ఈ తప్పులన్నిటినీ ప్రభా నువ్వు తండ్రి క్షమిస్తూనైనా తండ్రి మాకు నేర్పించిన ఈ పాఠమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను స్వామి. దేవా, మేము కూడా ఇతరులను క్షమించే గుణం మాకు దయచేయండి. మీలాగే ప్రభా మమ్మల్ని గాయపరిచిన వారిని దేవా మా గాయములు మానక మునుపే స్వామి వారిని క్షమించగలిగే కృప మాకు మీరు దయచేయండి స్వామి. దేవా, వారిని ప్రభా ఎంత పెద్ద తప్పు చేసిన వారి నుండి మాకెంత నష్టం కలిగినా దేవా, జీవ నష్టం కలిగినా నీవే తండ్రి క్షమించావు స్వామి. తండ్రి నాయన ఎంత పెద్ద నష్టం కలిగినా తండ్రి మమ్మల్ని బాధించిన వారిని, మా శత్రువుల్ని ప్రభా మేము క్షమించగలిగే హృదయాన్ని మాకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని బలపరచండి స్వామి. మేము బలహీనులం స్వామి. ఒకవేళ తండ్రి నాయన ఈ యొక్క లోకంతో వెళుతూ ప్రభా మేము బలహీనమై ఉన్నాము స్వామి. దేవా, మేము బలహీనులం స్వామి, త్వరగా పడిపోతున్నాం స్వామి. దేవా, వారి మాటలు వీరి మాటలు వినపడకుండా స్వామి మా కన్నులు ప్రభా, మా ఆత్మీక కన్నులు ఆ సిలువలో కారిన ఆ రక్తాన్ని చూస్తూ ప్రభా, ఆ సిలువలో తండ్రి క్షమించమని వేడుకుంటున్న ఆ ఒక్క నీ పిలుపుని తండ్రి వింటూ మా కన్నులు ఆ ఒక దృశ్యాన్ని చూస్తూ మా చెవులు నీవు మా కొరకు చేస్తున్న ప్రార్థన తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని చేసిన ఆ ప్రార్థనని మేము వినులాగా మా ఆత్మీక చెవులు తెరవబడను గాక స్వామి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి స్వామి. మాలో ఇంకనూ స్వామినైనా నీకు వ్యతిరేకంగా ప్రభా మేము తప్పు చేస్తూ ప్రభా క్షమాపణకి దూరం అవుతూ ఉంటే ఈరోజు మా హృదయాల్ని పరీక్షించండి, మా తప్పులు తెలియచేయండి స్వామి. వాటిని తను ఒప్పుకునే హృదయాన్ని కూడా మాకు మీరు దయచేయమని బ్రతిమలాడి వేడుకుంటూ ఈ వాక్యం మా అందరి జీవితాల్లో కార్యము చేయలాగా ఆశీర్వదించండి. ఈ వాక్యం మా హృదయాలు ఎంతో మంది వింటున్న ప్రతి ఒక్క హృదయాల్ని కదిలించి స్వామినైనా అవి నీకు ఇష్టమైన హృదయాలుగా మారుటకునైనా కృప దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొని పొందినాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
ప్రైజ్ ద లార్డ్.